హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రండి నా స్టైల్లో పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా పన్నీర్ క్యూబ్స్ని అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్లు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసిన ఆనియన్, టమాటా, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం ఇంకా వెల్లుల్లి అందులో వేసేసుకోవాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి అవన్నీ తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి వాటిని బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం ముందుగా బయటికి తీసిన పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఆ పన్నీర్ క్యూబ్స్ని ఒక సైడ్కి అయితే తీసేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసిన మసాలాని అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వాటిని బాగా వేయించుకొని అందులోకి ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వాటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా ముద్దనైతే తెచ్చి ఇందులో వేసేసుకోవాలి. మసాలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని వాటిని కూడా 1 నిమిషం పాటు బాగా వేయించాలి. తర్వాత ఒక 4 స్పూన్ల వరకు పెరుగు తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. పెరుగు వేసి దాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి సరిపోయినన్ని నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీలోకి మనం ముందుగా వేయించిన పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు కూరను బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ థిక్నెస్ చూసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి 1 మినిట్ పాటు ఉడికిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.